హాయ్ వెల్కమ్ టు LifeLine. మేల్ అండ్ ఫీమేల్స్లోని ఇన్ఫెర్టిలిటీకి కాజెస్ ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్న విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు TV9 నుంచి డాక్టర్ శశాంత్ గారు. సో వీటికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 040234900102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందని అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్స్కే టెస్టులు చేసేవారు. ఇప్పుడు మేల్స్ కూడా చేస్తున్నారు. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తున్నారు కదా, ఈ సెమెన్ కౌంట్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ రెగ్యులర్లీ ఫర్ ప్రెగ్నెన్సీ, సంవత్సరం వరకు అంటే 12 months వరకు ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ అండ్ దే ఆర్ అనేబుల్ టు గెట్ అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, దానికి ఒక ఇన్ఫర్టైల్ కపుల్ అని ఇవాల్యుయేట్ చేసుకుంటారు. దీంట్లో ఇన్ఫర్టిలిటీలో యాక్చువల్లీ ఓన్లీ 40 to 45% టైమ్స్ ఇట్ ఈస్ ద లేడీస్, అంటే వైఫ్లో కాజ్ ఉంటుంది, అండ్ అరౌండ్ 35 to 40% టైమ్స్, సో వెరీ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్లో మేల్స్లో అంటే హస్బెండ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దిస్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది హౌ వీ గెట్ టు నో ఇస్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద కపుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఒకేసారి హస్బెండ్ అండ్ వైఫ్ ఒకేసారికి ఇన్ఫర్టైల్ కపుల్ లాగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి. అండ్ ద ఫస్ట్ మోస్ట్ ప్రైమరీ టెస్ట్ హస్బెండ్లో ఇస్ ద సిమెన్ అనాలిసిస్. సో సిమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయాలంటే ఒక 3 days ఆఫ్ అబ్స్టినెన్స్ పీరియడ్, అంటే నో సెక్షువల్ యాక్టివిటీ ఫర్ 3 days, అండ్ ఆఫ్టర్ దట్ ఒక సిమెన్ అనాలిసిస్ అంటే బై మాస్టర్బేషన్ ఒక శాంపుల్ ఇచ్చేది కలెక్షన్ సెంటర్లో. ఇట్ విల్ బీ అ ఫ్రెష్ శాంపుల్ అండ్ దిస్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. దీనిలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. స్పర్మ్స్ అనేది కనాల్, సో ఈ కనాల్లో కౌంట్స్ అని ఉంటుంది. కౌంట్స్ మినిమం కౌంట్ షుడ్ బి ఎవ్రీ ml 15 million. ఇది కొత్త పారామీటర్స్ యాజ్ పర్ ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మోటిలిటీ, అంటే మూమెంట్స్ ఉండాలి స్పర్మ్స్లో. అండ్ ద థర్డ్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ మార్ఫాలజీ. సో మార్ఫాలజీ ఈవెన్ 4% మార్ఫాలజీ కూడా సరిపోతుంది మనం. సో ఇప్పుడు ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ బిలో దిస్, అంటే ఈ పారామీటర్స్ దే ఆర్ నాట్ మీటింగ్ ఇన్ ద సిమెన్ అనాలిసిస్, ఈ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు క్లాసిఫై యాజ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. కొన్ని కేసెస్లో ఇద్దరికి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్. అది 15 to 20% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ ఫైండ్ ఇస్ అజోస్పర్మియా ఆర్ ఆలిగోస్పర్మియా. అంటే ఏంటిది అంటే ద కౌంట్స్, స్పర్మ్ కౌంట్స్ ఆర్ లెస్ దాన్ 15 million. అదే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 million ఆర్ లెస్ దాన్ 10 million per ml, సో దీనికి వీ క్లాసిఫై యాజ్ ఆలిగోస్పర్మియా. అండ్ జీరో స్పర్మ్ అంటే ఒక స్పర్మ్ కూడా దొరకలేకపోతే ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ మషీన్స్ ఫర్ ఫిల్ట్రేషన్, సెంట్రిఫిగేషన్, ఈ జీరో స్పర్మ్ కౌంట్కి వీ సే దట్ ఇట్ ఈస్ అజోస్పర్మియా. రైట్ అండ్ కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. వాగ్దేవి గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, వాగ్దేవి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ యాక్చువల్గా మాకు 2015లో మ్యారేజ్ అయిందండి. 2015, ఓకే, 4 years బ్యాక్. అయితే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది 6 weeks. ఓకే. తర్వాత అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు సార్. హాస్పిటల్కి వెళ్తే హిస్టోస్కోపీ చేశారు, ఫాలిక్యులర్ స్టడీ చేశారు, తనకి స్పర్మ్ కౌంట్ కూడా బాగుందని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఓవల్యూషన్ అంతా బాగుందంటున్నారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు. ట్యూబ్స్ కూడా టెస్ట్ చేశారా? ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని ట్యూబ్ టెస్ట్ చేశారు సార్, ఎక్స్రే తీశారు. రైట్. సో ఓవ్యులేషన్ అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, కనాల్ పరీక్ష అంతా నార్మల్ ఉంది, మోటిలిటీ కూడా బాగుందని చెప్పారు. ఎస్, హిస్టోస్కోపీ అన్ని ఫైండింగ్స్ ఎండోమెట్రియం నార్మల్ అని చెప్పారా? చెప్పారండి. ఎగ్ రిలీజింగ్ కూడా బాగుందని చెప్పారు. IUI అనేది పద్ధతి ఎప్పుడైనా చేశారా? ఒకసారి అటెంప్ట్ చేశాం సార్, అది రాలేదు. రైట్. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని మీరు కరెక్ట్గా డయాగ్నోస్ చేశారు. సో దిస్ ఇస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సమ్టైమ్స్ అన్ని ప్రాసెసెస్, ఆల్ ద రిప్రొడక్టివ్ ప్రాసెసెస్ కరెక్ట్గా వెళ్తే కూడా దెర్ ఆర్ సమ్ అదర్ స్మాల్ ఫ్యాక్టర్స్. దానికి యాక్చువల్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్, దీంట్లో ఏం ఉంటుంది, హౌ ఇట్ ప్రెజెంట్స్ ఇస్ సిమెన్ అనాలిసిస్లో మోటిలిటీ తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ అండ్ స్మాల్ పెప్టైడ్స్ ఉంటాయి. ఎండోమెట్రియం అంటే లైనింగ్, గర్భాశయాది లైనింగ్ ఉంటుంది, దీని లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి, మైక్రో కెమికల్స్, అండ్ దే హ్యావ్ మీడియేటర్స్. సో ఇక్కడ ఈ ప్రాసెసింగ్లో, కమ్యూనికేషన్లో, ఇంప్లాంటేషన్లో ఇఫ్ దెర్ ఇస్ అ స్మాల్ ఎరర్స్, దెన్ ఆల్సో ఫర్ ద ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ అతుకోదు గర్భసంచికి, ఆర్ అతుకొని అబార్ట్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు జస్ట్ బేసిక్లీ ట్రై ఫర్ IUI. మీ సిచ్యువేషన్లో IUI ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్. ఒక 3 to 6 cycles ఆఫ్ IUI డిపెండింగ్ ఆన్
పేషెంట్స్ ఏజ్, పేషెంట్స్ ఎగ్ రిజర్వ్ అవన్నీ చూసుకొని IUI ఒక 3 to 6 సైకిల్స్ చేస్తే కలెక్టివ్ సక్సెస్ ఉంటుంది. IUI ఆల్వేస్ హ్యాస్ కలెక్టివ్ సక్సెస్. సింగిల్ సైకిల్లో సక్సెస్ ఇస్ ఓన్లీ 15 to 20%. కానీ 3 to 4 సైకిల్స్ IUI చేసుకుంటే ఇట్ కమ్స్ టు 45 to 50%. అండ్ ఇఫ్ నాట్ దెన్ ఓన్లీ యూ షుడ్ ప్రొసీడ్ ఫర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. రైట్ సార్, జనరల్లీ ఒక మిల్లీలీటర్లో వీర్యంలో ఎన్ని వీర్యకణాలు ఉండాల్సి ఉంటుంది? ఎస్, సో 15 million అంటే 1.5 crore sperms should be there at least. That is the minimum per 1 ml of semen. So is not only the count is important, ఈ sperm ది మార్ఫాలజీ కూడా ఇంపార్టెంట్. సో డెడ్ స్పర్మ్స్ కూడా కొన్ని కనిపించచ్చు, నెక్రోస్పర్మియా అంటారు దీనికి. అది ఎట్లా తెలుసుకుంటే అంటే మోటిలిటీ మూవ్మెంట్ ఉండదు అండ్ డై స్టైనింగ్ చేస్తే అది స్వెల్ అప్ అయిపోతుంది. సో these are all the few tests that we can do to see how many percentage live sperms ఉన్నాయి, how many dead sperms. ఇంకా ఫ్రక్టోజ్ అని ఒక కెమికల్ ఉంటుంది. సో మంచి ల్యాబొరేటరీలో ఈ సెమెన్ అనాలిసిస్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్న ల్యాబొరేటరీస్లో దే ఆర్ నాట్ అనలైజింగ్ ద శాంపిల్స్ ప్రాపర్లీ అండ్ ఫాల్స్ డయాగ్నోసిస్, మిస్ డయాగ్నోసిస్ ఎక్కువగా జరుగుతుంది రిగార్డింగ్ స్పర్మ్ కౌంట్. యాక్చువల్లీ స్పర్మ్ కౌంట్ ఎవ్రీ 3 to 4 days ఇఫ్ ద సేమ్ పర్సన్ ఇస్ సెండింగ్ అంటే టెస్టింగ్ పంపిస్తే కూడా వేరే కౌంట్స్ వస్తాయి ఇన్ 3 to 4 days గ్యాప్ ఆల్సో. దేర్ ఫోర్ మినిమం ఏదో పెద్ద డయాగ్నోసిస్ ఉంటే కూడా అట్లీస్ట్ 2 samples ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి అది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. ఏలూరు నుంచి లక్ష్మి గారు. హలో. హలో, లక్ష్మి గారు మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. అది మా హస్బెండ్ గురించి అండి. స్కీమన్ అనాలిసిస్ చేయించినప్పుడు రిపోర్ట్ లో 0 కౌంట్ అని వచ్చింది, అజోస్పర్మియా అని చెప్పని అన్నారు. ఓకే. అండ్ థైరాయిడ్ టెస్ట్ కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH more than 50 ఉంది అని చెప్పి అన్నారు. more than 50. ఓకే, 50. ఓకే. సో ఎట్లా ట్రీట్మెంట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే బయోప్సీ చేయాలి అని చెప్పని అంటున్నారు. ఎస్, సో వెరీ గుడ్ క్వశ్చన్ మీది. ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ యువర్ డౌట్. సో ఇప్పుడు అజోస్పర్మియా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. దిస్ హ్యాస్ టు బి లైక్ ఐ జస్ట్ టోల్డ్, ఇంకొకసారి సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేయాలి, ప్రిఫరబ్లీ 1 month తర్వాత ఆర్ 6 weeks తర్వాత. ఈ అజోస్పర్మియా డయాగ్నోసిస్ ఒకసారి వీ హ్యావ్ టు కన్ఫర్మ్. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు 0 sperm count వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. ఎందుకు ఈ 0 sperm count ఉంది? సో 3 causes ఉండొచ్చు. ప్రీ టెస్టికులర్, టెస్టికులర్, పోస్ట్ టెస్టికులర్. అంటే హార్మోన్స్, బ్రెయిన్లో హార్మోన్స్ సరిగా సెక్రెట్ అవ్వట్లేదు, ఆర్ బీజంలో ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఈవెన్ దో బ్రెయిన్ నుంచి హార్మోన్స్ సిగ్నల్స్ అవి అన్నీ కరెక్ట్ ఉంటే కూడా బీజం లోపల డిఫెక్ట్, ఆర్ బీజంలో కూడా అంత బాగుంది, హార్మోన్స్ కూడా బాగున్నాయి, బట్ డక్ట్స్లో ఇజెక్ట్ అవ్వట్లేదు, బ్లాకేజెస్ వచ్చి ఉన్నాయి, ఆర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే ఇజాక్యులేటరీ డక్ట్ ఆబ్స్ట్రక్షన్, ఆర్ ఫైనలీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇజాక్యులేషన్, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. సో ఈ హార్మోనల్ ప్రొఫైల్ చేసుకుంటే FSH, LH, టెస్టోస్టెరాన్, ఈస్ట్రాడియోల్, ఈ బేసిక్లీ ఈ హార్మోన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ పంపించినాక వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఇఫ్ హీ ఈజ్ అ సూటబుల్ పర్సన్ ఫర్ ఇంజెక్షన్స్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ టీజా అంటే ఇది సర్జికలీ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద స్పర్మ్స్. with the doctor's help you can get the procedure done. చిన్న procedure, it is very painless, 10 minutes to 15 minutes time పడుతుంది. దీంట్లో ఆల్సో there are some few types. ఒక్కొక్క కేస్కి పట్టి we decide that which is the correct. obstructive azoospermia అంటే బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి we do a పిజా టెస్ట్ ఆర్ మిజా టెస్ట్. కానీ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే బీజం లోపల ప్రాబ్లం వాళ్ళకి వీ డూ సమ్ టైమ్స్ టిజే అంటే ఎక్స్ట్రాక్షన్, బీజంకి కోసి టిష్యూ బయట తీస్తారు. సో దిస్ వే వీ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లం. కానీ IVF అవసరం పడుతుంది. అజోస్పర్మియా పేషెంట్స్ దే హ్యావ్ టు గో బై IVF ICSI. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హార్మోన్స్ సరిగ్గా లేకపోయినప్పుడు సో దాన్ని పెంచుకోవడానికి సాధ్యం అవుతుందా? సో బ్యాలెన్స్ చేసుకోవచ్చా? ఎస్, వెరీ గుడ్. సో ఇది హార్మోన్స్, వాట్ ఆర్ ద మెయిన్ హార్మోన్స్ ఇన్ ఫర్టిలిటీ అంటే FSH, LH. సో అండ్ ఆల్సో అడ్రినల్ గ్లాండ్స్, కిడ్నీ పైన 2 glands ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని స్టెరాయిడ్స్ వస్తాయి, అండ్ టెస్టోస్టెరాన్ అండ్ థైరాయిడ్, దీస్ ఆర్ ఆల్ ప్లేయింగ్ అ మ్యూచువల్ రోల్. ఈ హార్మోన్స్లో ఇట్ సమ్ టైమ్స్ హార్మోన్స్ లో ఉంటాయి, FSH, LH లో ఉంటే హైపోథాలమస్ పీరియడ్ అంటే బ్రెయిన్ లోపల ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ క్యాన్ బి ట్యూమర్స్, లోపల ఏమైనా ట్యూమర్ ఉండొచ్చు ఇన్ సమ్ కేసెస్, ఆర్ కంజెనిటలీ బై బర్త్ పిట్యూటరీలో డిఫెక్ట్స్ ఉన్నాయి, or chemotherapy, sometimes drugs, any medicines can also do, severe exercise can also do this, stress toti kuda it can cause significant disturbances. So hormone imbalances avutayi,
అండ్ హార్మోన్స్ ఇఫ్ దే ఆర్ FSH హై ఉంటే అంటే డెఫినెట్లీ బీజం లోపల ప్రాబ్లం ఉంది ఇక్కడ. ద టెస్టిస్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దిస్ హార్మోన్స్ అండ్ సరిగ్గా స్పర్మాటోజెనిసిస్ అవ్వట్లేదు. స్పర్మాటోజెనిసిస్ 72 days టైం పడుతుంది ఫర్ స్పర్మ్ ఒక చిన్న సెల్ నుంచి ప్రాపర్ షేప్ పట్టుకోవడానికి. అండ్ లాస్ట్లీ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్లాకేజెస్, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. సో ఇప్పుడు మార్ఫాలజీ మొటిలిటీ సరిగ్గా లేకపోతే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మార్ఫాలజీ మొటిలిటీ సరిగ్గా లేకపోయినా కూడా వీర్యం అనేది అండంలో ఒకవేళ నిలబడి పిల్లలు పుడితే ఎలా పుడతారు? డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. సో మార్ఫాలజీ అండ్ మొటిలిటీ అంటే ఇది షేప్ ఆఫ్ ద స్పర్మ్ అబ్నార్మల్. సమ్టైమ్స్ స్పర్మ్స్లో 2 హెడ్స్ ఉంటాయి, సమ్టైమ్స్ బ్రోకెన్ టేల్స్ ఉంటాయి ఆర్ టేలే ఉండదు. సో దీనికి అబ్నార్మల్ మార్ఫాలజీ అంటారు. ద ఫర్టిలిటీ పొటెన్షియల్ ఆఫ్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఈజ్ వెరీ బ్యాడ్. సో 4% అట్లీస్ట్ 3 to 4% నార్మల్ మార్ఫాలజీ స్పర్మ్స్ ఉండాలి, హెడ్ ఉండాలి, నెక్ ఉండాలి, టేల్ సరిగ్గా ఉండాలి స్పర్మ్స్లో. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో DNA ఉంటుంది. ద స్పర్మ్ హ్యాస్ ద మేల్ జెనెటిక్స్. సో దిస్ ఇస్ ఆల్ వై మార్ఫాలజీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మోటిలిటీ తక్కువ ఉంటే దానికి అస్థెనోస్పర్మియా అని అంటారు. దీనికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఆల్సో ట్రై టు డయాగ్నోస్ ఇది ఎందుకు తక్కువ ఉంది. సో సమ్టైమ్స్ ఆక్సిడెంట్స్, ఆల్కహాల్ యూజ్ ఆర్ స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ heat అంటే the testis requires a lower temperature than the human core body temperature. -2 degrees temperature మీద testis store ఉండాలి. So very much hot water baths or very tight undergarment or motorcycle riding throughout the day, these are few factors that research has shown that heat ఎక్కువ అవుతే సెమెన్ పారామీటర్స్ అంతా చేంజ్ అయిపోతాయి. సో అండ్ వ్యారికోసీల్ అంటే స్క్రాటమ్ స్కిన్ దగ్గర కొన్ని వెయిన్స్ ఉంటాయి, ఇది నరాలు ఉంటాయి, ఇది ఎక్కువ డైలేట్ అయిపోతే హీట్ ఎక్కువ అది అయిపోతుంది నియర్ ద టెస్టిస్. సో ఇది కరెక్టబుల్ కాజెస్ ఉండొచ్చు. వీ క్యాన్ డూ ద సర్జరీ ఫర్ వ్యారికోసిల్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్కహాల్ స్టాప్ చేయాలి, స్మోకింగ్ స్టాప్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అండ్ సమ్ వైటమిన్స్, జింక్, మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్స్, దే ఆర్ షోయింగ్ అ బెనిఫిట్ ఇన్ 2 to 3 months. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి వాణి గారు. హలో యా వాణి గారు మాట్లాడండి సార్తో. సార్తో మాట్లాడతాను. చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా హస్బెండ్ ప్రాబ్లం నుంచి మాట్లాడాలి. ఓకే. మా హస్బెండ్కి సెమన్ వచ్చేసి 1 million ఉందని చెప్పారు సార్. ఏం చెప్పారు? రిపీట్ అగైన్ అండి. హలో చెప్పండి ఇంకొకసారి. 1 million అని చెప్పారండి. 1 million per ml స్పర్మ్ కౌంట్స్ ఉన్నాయి. ఓకే. మమ్మల్ని అవి వెళ్ళమని చెప్పారు సార్. తక్కువ ఉన్నాయి. ఎస్. నాకైతే హిస్టోస్కోపీ లాప్రోస్కోపీ సర్జరీ చేశారు సార్ నాకు. ఓకే, సర్జరీస్ చేశారు, ఫర్టిలిటీ సర్జరీస్. ఓకే. తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పారు. ఐవీఎఫ్లోనే నేను హిస్టోస్కోపీ ఈ మధ్య వచ్చేసి ఇంకోటి ఏదో వింటున్నాను సార్, దాని గురించి అడుగుదామని కాల్ చేశాను సార్. ఓకే, మీది అంతా నార్మల్ అని చెప్పారా మీ ఇవాల్యుయేషన్? నార్మల్ అని చెప్పారు సార్. ఎక్కువ వచ్చేసి సరిగా లేదని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అని మీ డౌట్ ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఇది 1 million per ml స్పర్మ్ కౌంట్స్ అంటున్నారు. సో దిస్ ఈస్ క్లాసిఫైడ్ as ఆలిగోస్పర్మియా, సివియర్ ఆలిగోస్పర్మియా. ఇది IUI పద్ధతి చేయలేం ఈ స్పర్మ్ కౌంట్స్కి, బికాజ్ ఫర్ IUI వీ ఎక్స్పెక్ట్ మినిమమ్ ఆఫ్ 8 million or 7 million per ml. సో ఇది 1 million per ml ఉంటే వీ హ్యావ్ టు pretty much evaluate just like almost zero sperm count లాగానే ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ కాజ్ ఇస్ సమ్ జెనెటిక్ ఎర్రర్స్. అంటే DNA ఇది అన్ని సెల్స్ ఆఫ్ ద బాడీలో ఒక న్యూక్లియస్ ఉంటుంది, దాని లోపల క్రోమోజోమ్స్ ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కంటైన్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్లో కోడింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆర్ పర్టికులర్లీ Y క్రోమోజోమ్ మేల్స్లో XY ఉంటుంది అండ్ లేడీస్లో XX క్రోమోజోమ్. సో ఈ Y క్రోమోజోమ్లో ఏదో జాగాలో డిలీషన్స్ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ద లో స్పర్మ్ కౌంట్ ఆర్ అబ్సెంట్ స్పర్మ్ కౌంట్, జీరో స్పర్మ్ కౌంట్. సో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దిస్ బై కార్యోటైపింగ్. సో అండ్ ఇంకా 1 million స్పర్మ్ కౌంట్కి ద బెస్ట్ మెథడ్ టు డూ ఈజ్ IVF విత్ ICSI. ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఎంబ్రియాలజిస్ట్ విల్ కమ్ అండ్ దే విల్ ఎగ్జామిన్ ద శాంపిల్. అంటే ఫ్రెష్ శాంపిల్ ఇవ్వాలి ఎగ్ పికప్ అయినాక. ఈ ఫ్రెష్ శాంపిల్లో మోటైల్ మంచి హెల్దీ స్పర్మ్ సర్చ్ చేసి
ఒకటే స్పర్మ్ ఒక ఎగ్కి అవసరం మనకు. సో అది ఇంజెక్షన్ డైరెక్ట్ మైక్రో మ్యానిపులేటర్ తోటి ఇంజెక్ట్ చేసేసి ఒక 3 days తర్వాత చూసుకుంటారు పిండం మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారైనాయా లేదా, అండ్ అకార్డింగ్లీ గర్భాశయాలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ 1 million స్పర్మ్ కౌంట్కి IVF ఇస్ ద కరెక్ట్, ICSI ఇస్ ద కరెక్ట్ మెథడ్ టు గో. రైట్. సో లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? రైట్. సో లో స్పర్మ్ కౌంట్ ఎగ్జాక్ట్లీ దాని సిమ్టమ్స్ పర్టికులర్లీ విల్ నాట్ బి దర్, బట్ లో స్పర్మ్ కౌంట్ డ్యూ టు హైపోగొనాడిజం, అంటే సరిగా టెస్టిస్ పని చేయట్లేదు, అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ కాజింగ్ సపోజింగ్ లైక్ టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగా సెక్రీట్ అవ్వట్లేదు, డెఫినెట్లీ దెర్ విల్ బీ ద మెయిన్ సిమ్టమ్ విల్ బీ లాస్ ఆఫ్ లిబిడో, అంటే సెక్షువల్ మూడ్ సెక్షువల్ డిజైర్స్ తక్కువ ఉంటుంది, ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే స్టిఫ్నెస్ ఇన్ ద మేల్ ఆర్గన్స్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, అండ్ ఇజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్. సో ఇవి అన్నీ దీస్ ఆర్ పాసిబుల్ సిమ్టమ్స్ దట్ మేబీ దేర్ క్యాన్ బి సంథింగ్ రాంగ్ ఇన్ టెస్టిస్ విచ్ అగైన్ ఈస్ కాజింగ్ ద ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో స్పర్మ్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్స్ ఏముండొచ్చు? సో ఇన్ఫెక్షన్ని తీసేయడానికి సాధ్యమవుతుందా? ఎస్, డెఫినెట్లీ. సో యూజువలీ ఇది వాస్ డిఫరెన్స్ అని డక్ట్స్ ఉంటాయి. దీస్ డక్ట్స్ ఆర్ కామన్లీ ఇన్వాల్వ్, జస్ట్ లైక్ లేడీస్లో ట్యూబ్స్ ఉంటాయి, ఇన్ ద హస్బెండ్ జెంట్స్లో వాస్ డిఫరెన్స్ అని డక్ట్స్ ఉంటాయి. ఈ డక్ట్స్ యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ ద స్పర్మ్ టెస్టిస్ నుంచి బయట యూరిథ్రాలో. సో ఇది డక్ట్స్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తే కామనెస్ట్ కాజెస్ ఆర్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. దాంట్లో కూడా క్లెమిడియా అనే బ్యాక్టీరియా ఉంటుంది అండ్ మైకోప్లాజ్మా. సో ఇది కొద్దిగా డ్యామేజ్ చేసేస్తాయి ఒక్కొక్క జాగాలో నాడ్యులారిటీ. ట్యూబర్క్లోసిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేస్తుంది ఇది. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దానికి కొన్ని ఎంపెరికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. డాక్సీసైక్లిన్ అని యాంటీబయాటిక్ కూడా వస్తుంది. సో ఒక కోర్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ సెమెన్ కల్చర్ అని అంటారు. ఇన్ఫెక్షన్ ఉంటే కల్చర్ టెస్ట్ పంపిస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ దాంట్ లోపల సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ బట్ ఇట్ కమ్స్ నెగటివ్. సో అది ఎందుకంటే క్లామిడియా అండ్ మైకోప్లాజ్మా దే డోంట్ గ్రో ఆన్ ద రెగ్యులర్ కల్చర్స్. సో ఇవి అన్నీ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అండ్ ఎంపెరికల్ యాంటీబయాటిక్స్ తోటి ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇవ్వచ్చు. కానీ వాట్ ఎవర్ డ్యామేజ్, ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ బ్యాక్టీరియా లైక్ ట్యూబర్క్లోసిస్ డ్యామేజ్ చేస్తే దెన్ మైక్రో సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. అదర్వైజ్ సర్జికలీ డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసేది అవసరం పడవచ్చు. సో వాళ్ళకి ఏదైనా డిసీజెస్ లైక్ క్యాన్సర్ లాంటిది ఏమైనా అటాక్ అయితే ముందుగానే స్పర్మ్ తీసి స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ స్టోరేజ్ చేసుకోగలిగితే ఎన్ని రోజుల వరకు మనం చేసుకోవచ్చు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు క్యాన్సర్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ రిక్వైర్ సైటోటాక్సిక్ డ్రగ్స్. సో ఈ కీమోథెరపీ లాగా we say. So what this chemotherapy does is it damages the sperms also. Sperm production మీద దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది స్పర్మ్ శాంపుల్ హ్యాస్ టు బీ ఫ్రోజన్ అండ్ క్రయో ప్రిజర్వేషన్ అంటారు దీనికి. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ ద కన్సర్న్డ్ క్యాన్సర్ పేషెంట్ హ్యాస్ టు deposit the semen sample. If ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ డిజైర్డ్ ఉంటే ఇది సెమెన్ శాంపిల్ దాంట్లో మోటిలిటీ బాగుంటే ఫ్రీజ్ చేసుకుంటారు. అండ్ దిస్ క్యాన్ బి యూజ్డ్ ఓవర్ అ ప్రొలాంగ్ పీరియడ్ 5-10 years వరకు కూడా క్రయో ప్రిజర్వేషన్ వర్క్స్. అండ్ వన్స్ క్రయో ప్రిజర్వ్డ్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ IVFA అవసరం పడుతుంది, ICSI అవసరం పడుతుంది. మల్టిపల్ స్పర్మ్ శాంపిల్స్ ఫ్రీజ్ అవుతాయి. వీ క్యాన్ ఈవెన్ డూ IUI ఆల్సో ప్రొవైడెడ్ కౌంట్స్ బాగుంటాయి. సో క్యాన్సర్ పేషెంట్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, ఫ్రీజింగ్ ఆఫ్ ద స్పర్మ్స్. ఓకే. సో ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే కాసెస్ ఉండొచ్చు? ఎస్. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో వాట్ వీ కామన్లీ అబ్జర్వ్ ఇప్పుడు తెలంగాణలో వాట్ ఐ హ్యావ్ బిన్ సీయింగ్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ ఓవ్యులేటరీ డిస్టర్బెన్స్ ఇస్ వెరీ కామన్. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అండ్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వట్లేదు. సో ఎగ్ అరెస్టెడ్ మెచ్యూరేషన్, అరెస్టెడ్ డెవలప్మెంట్ ఫేజ్లో చిన్న చిన్న ఫాలికల్స్ డెవలప్ అయ్యి అక్కడే స్టాప్ అయిపోతాయి. సో దిస్ ఇస్ బ్యాడ్ బికాజ్ ఓవ్యులేషన్ అవ్వాలి అంటే ఎగ్ సైజ్ షుడ్ బి డెవలప్ అండ్ ఎగ్ సైజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు డెవలప్ హార్మోన్స్ నార్మల్ ఉండాలి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఎగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్ మీద ఎఫెక్ట్ ఉంటే గర్భసంచి కూడా దానిలో లైనింగ్ సరిగా డెవలప్ కాదు అండ్ పీరియడ్స్ మొత్తం ఇర్రెగ్యులర్ అయిపోతాయి. దిస్ ఇస్ ద బేసిక్. సో ఇప్పుడు థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఆల్సో వెరీ కామన్లీ వీఆర్ సీయింగ్. ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ ఆన్ రీప్రొడక్షన్. సో ఇప్పుడు వీ హ్యావ్ టు చెక్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ చేసుకోవాలి. ఎగ్ రిలీజ్ కోసం సమ్ టైమ్స్ మెడిసిన్స్ కూడా అవసరం పడవచ్చు, ఇంజెక్షన్స్ కూడా అవసరం పడవచ్చు. అండ్ దెన్ ఇఫ్ నాట్ ఎగ్ డిస్టర్బెన్స్ ట్యూబ్స్ లోపల బ్లాకేజెస్, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్. అండ్ ఇఫ్ నాట్ ట్యూబ్స్ దెన్ యూట్రస్. సో యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, సెప్టమ్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు.
they all cause some fertility related problems. అండ్ సర్విక్స్, గర్భసంచిది మౌత్. ఈ సర్విక్స్ ది ఫంక్షన్ ఏముంటుందంటే స్పర్మ్ రిజర్వాయర్, అది స్పర్మ్ మ్యాచురేషన్ కోసం కూడా వెరీ ఇంపార్టెంట్. మ్యూకస్ మంచిగా సెక్రీట్ చేస్తేనే స్పర్మ్ దాని లోపల ఎంటర్ అవుతుంది అండ్ గర్భసంచి లోపల ట్యూబ్ లోపల వరకు స్విమ్మింగ్ చేసుకుంటుంది. సో ఇఫ్ సర్విక్స్ లోపల మ్యూకస్ బాగాలేదు, ఇన్ఫెక్టెడ్ మ్యూకస్ ఆర్ థిక్ మ్యూకస్, డిస్మికోరియా అంటారు, అది అక్కడ స్టాప్ అయిపోయి స్పర్మ్ బ్యారియర్ అయిపోతుంది. సో ఇవి అన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫీమేల్స్లో. వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ స్టెప్ వైజ్. సో ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ, వెరీ ఇంపార్టెంట్. సో ప్రొలాప్స్ యూట్రస్ అంటే గర్భసంచి కింద జారిపోతే దీనికి ప్రొలాప్స్ అంటారు. అండ్ దీంట్లో కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. సో మైల్డ్ గ్రేడ్ ప్రొలాప్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు కాజ్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్టిలిటీలో. కానీ సెకండ్ అండ్ అబౌవ్ సెకండ్ డిగ్రీ ప్రొలాప్స్ ఉంటే ఇట్ క్యాన్ డెఫినెట్లీ కాజ్. అది ఎలా కాజ్ చేస్తుందంటే యాక్చువల్లీ ఈ సర్విక్స్ హ్యాస్ టు డిప్ ఇన్ ద పూల్ ఆఫ్ ద సిమెన్. ఇది వీర్యంలో డిప్ అవ్వాలి. సో ఇన్ ప్రొలాప్స్ అది సరిగా కాదు. అండ్ దట్ ఫోర్ హస్బెండ్ వైఫ్ కలిస్తే కూడా ఇట్ విల్ నాట్ డిప్ ప్రాపర్లీ ఇన్ ద సెమైనల్ పూల్ అండ్ దట్ ఈస్ వై ఫర్టిలిటీ డీలేడ్గా ఉండొచ్చు. సో ప్రొలాప్స్కి ఈ యంగ్ పేషెంట్ హూ ఇస్ డిజైరస్ ఆఫ్ ఫర్టిలిటీ, వీ హ్యావ్ మెనీ సర్జరీస్. వీ కెన్ డూ స్లింగ్ ఆపరేషన్ అని అంటారు. ఫిక్స్ చేసుకోవచ్చు యూట్రస్కి కొద్ది బోనీ పాయింట్స్ మీద. అండ్ చిన్న సర్జరీ 1 hourది ఇట్ క్యాన్ బి కరెక్టెడ్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. ఒంగోలు నుంచి రమేష్ గారు. హలో. రైట్ సార్, ఇప్పుడు ట్యూబ్స్ బ్లాకేజ్ అయిపోయినప్పుడు, 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయినప్పుడు అది ఆ ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్కి వెళ్లకుండా ఎట్లా ఆఫ్ చేస్తారు? ఎస్, సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని వీ హ్యావ్ అన్ ఎంటిటీ. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ది చాలా అంటే దెర్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ బ్యాక్టీరియా ఫర్ కాజింగ్ దిస్. ఈ బ్యాక్టీరియాలో కామనెస్ట్ ఇస్ గనోరియా. ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా, గోనోకాకల్ ఇన్ఫెక్షన్ అంటారు. అండ్ ద అదర్ వన్ ఇస్ క్లమేడియా అండ్ సమ్టైమ్స్ ట్యూబర్క్లోసిస్. సో ఇవి అన్నీ కొన్ని బ్యాక్టీరియా. వాట్ దే డూ ఇస్ డిపెండింగ్ ఆన్ విచ్ బ్యాక్టీరియా, ద మోస్ట్ డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా పేర్ ఇస్ ట్యూబర్క్లోసిస్ అండ్ నెక్స్ట్ ఇస్ క్లమేడియా. సో డిపెండింగ్, ఇప్పుడు గోనోకాకల్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబ్ లోపల ఇన్ఫ్లమేషన్ అయ్యి సమ్టైమ్స్ ఏమవుతాయి, పస్ కూడా ఇట్ గెట్స్ కలెక్టెడ్, పయోసాల్పింగ్స్ అంటారు, ఆర్ వాటర్ లాగా అయిపోతాయి, హైడ్రోసాల్పింగ్స్. సో డ్యామేజ్ వీ హ్యావ్ టు డిటర్మైన్ ఎంత డ్యామేజ్ అయింది. ఇఫ్ ద ట్యూబ్ ఇస్ జస్ట్ మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోతే ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. బట్ దాని లోపల పస్ ఆర్ వాటర్ జమ అయిపోతాయి అండ్ టోటలీ బ్లాక్ ట్యూబ్స్ ఇస్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. 2 సైడ్ బ్లాక్ ఉంటాయి. సింగిల్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ విత్ ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది బేసిక్లీ వాష్డ్ వీర్యంకి కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్ ఇంజెక్షన్ వేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ స్టిల్ దేర్ ఈవెన్ విత్ 1 ట్యూబల్ బ్లాక్. సో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఫైనల్లీ సరోగసీకి వెళ్లాల్సి ఉంటుంది? ఎస్, సో మెయిన్లీ ద కాజ్ ఫర్ సరోగసీ ఇన్ ఉమెన్ ఫ్యాక్టర్ ఈజ్ యూట్రస్. సో ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు యూట్రస్ ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ క్యాన్ ఓన్లీ బి డన్ యూట్రస్ బాగుంటే, జాగా బాగుంటే. ఫర్ ఎగ్జాంపుల్ సరోగసీ చెప్పారు మీరు, యూట్రస్లో ఇర్రివర్సిబుల్లీ డ్యామేజ్ ఉంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, యాషర్మాన్ సిండ్రోమ్ అని ఒకటి ఎంటిటీ ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ యూట్రస్, అసలు క్యావిటీయే ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అదెషన్స్ దట్ కెనాట్ బి కట్. సో ఇంప్లాంటేషన్ అయ్యేది ఇంపాసిబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. మల్టిపుల్ న్యూమరస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే టోటలీ డిస్టార్టింగ్ ద క్యావిటీ. Too many fibroids, jaga ledu, cavity totally disturbed undi. That is also one of the cases for the surrogacy. And endometrium defects, repeated IVF failures, these are also the important indications. Sometimes HIV itlanti infections lo kuda some people they opt for a surrogate. So maximum enta age below loni pregnancy plan chesukovalsi untundi ladies? Yes, so actually age toti fertility potential decreases. So ideally less than 30 years of age lo infertility incidence koddi takku untadi. Roughly it is around 8 to 10%. But as the age crosses 30 to 32 years lo 12% atla. So because idi enduku avutante egg lo reserve, ovarian reserve untadi okati, adi fixed untadi by birth. సో ఇది తగ్గుతూనే ఉంటుంది యాజ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఇస్ అడ్వాన్సింగ్, ఏజ్ ఆఫ్ ద వైఫ్ ఇస్ అడ్వాన్సింగ్, ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్లో కూడా డిఎన్ఏ క్వాలిటీ కూడా ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ బ్యాడ్ విత్ ఏజ్. కానీ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డెఫినేషన్. కొన్ని లేడీస్లో ఈవెన్ 40 years ఆఫ్ ఏజ్లో గుడ్ క్వాలిటీ ఎగ్స్ అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో
క్యాన్ బీ ప్రొడ్యూస్డ్. కొన్ని ఈవెన్ 25-year-old లేడీ సమ్టైమ్స్ వెరీ బ్యాడ్ ఎగ్ రిజర్వ్ అండ్ వెరీ బ్యాడ్ DNA కూడా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేల్ అండ్ ఫీమేల్లోనే అసలు ఇన్ఫర్టిలిటీకి కాసెస్ ఏంటి, ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.